తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు అలర్ట్ జారీ చేసింది. జనవరి 31వ తేదీలోపు ఈ కేవైసీ పూర్తి చేయాలని సూచించింది. ఈ మేరకు తెలంగాణ పౌర సరఫరాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ఈ ప్రక్రియ మొదలు కాగా గత 2 నెలలుగా రేషన్ షాపుల్లో డీలర్లు ఈ కేవైసీ అప్డేట్ చేస్తున్నారు. ఈ కేవైసీ అప్డేట్ కోసం ఆధార్ ధృవీకరణ, వేలిముద్రల్ని సేకరిస్తున్నారు. రేషన్ కార్డుకు ఆధార్ లింకు చేయకపోతే వెంటనే పూర్తి చేయాలని అధికారులకు సూచిస్తున్నారు. ఈ కేవైసీ పూర్తి చేయకపోతే రేషన్ సరుకులు ఇవ్వరని సివిల్ సప్లై అధికారులు స్పష్టం చేశారు. కాబట్టి రేషన్ లబ్దిదారులు జనవరి 31వ తేదీలోగా రేషన్ కార్డు, ఆధార్ నంబర్ లింకు చేయాలని పౌర సరఫరాల శాఖ తెలిపింది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సందీప్, జనవరి 30వ తేదీలోపు ఈ కేవైసీ పూర్తి చేయాలని కూడా పౌర సరఫరా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇప్పటికే ఈ ప్రక్రియ మొదలు కాగా గత 2 నెలలు కూడా రేషన్ షాప్ లో డీలర్లు ఈ కేవైసీ అప్డేట్ చేస్తున్నారు. మెయిన్ గా ఇటు ఆధార్ కార్డుకు రేషన్ కార్డు కూడా అప్డేట్ చేసుకోవాలని కూడా ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేశారు. ఎందుకంటే ప్రతి పథకానికి కూడా రేషన్ కార్డు అనుసంధానం చేయడం కూడా కీలకంగా మారింది. ఎందుకంటే తెలంగాణలో దాదాపు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారెంటీల అమలు కూడా రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలో రేషన్ కార్డు దారులందరూ కూడా ఆధార్ లింక్ చేయకపోతే వెంటనే పూర్తి చేయాలని కూడా అధికారులు సూచిస్తున్నారు. ఈ కేవైసీ పూర్తి చేయకపోతే రేషన్ సరుకులు ఇవ్వరని కూడా సివిల్ సప్లై అధికారులు కూడా ఇప్పటికే స్పష్టం చేశారు. కాబట్టి రేషన్ లబ్ధిదారులు జనవరి 31లోగా రేషన్ కార్డు, ఆధార్ నెంబర్ కు లింక్ చేయాలని కూడా పౌర సరఫరా శాఖ అధికారులు కూడా ఇప్పటికే స్పష్టం చేయడం. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రేషన్ షాపులలో కూడా రేషన్ డీలర్లు రేషన్ సరుకులు తీసుకున్న సమయంలోనే ఈ కేవైసీ అప్డేట్ చేస్తున్నారు. ఇటు ఆధార్ కార్డు కూడా లింక్ చేస్తున్నారు. ఎందుకంటే ఇటు వేలిముద్రలతో పాటు ఐడీస్ కూడా తీసుకొని కూడా అప్డేట్ చేస్తున్నారు. ఒకవేళ చేయకపోతే మాత్రం రేషన్ సరుకులు కూడా రావాలని కూడా ఇప్పటికే స్పష్టం చేశారు. కాబట్టి ఈ యొక్క గడువు కూడా ఈ నెల 31 తారీఖు వరకే ఉంది. కాబట్టి అందరూ కూడా చేసుకోవాలి. ఎందుకంటే లబ్ధిదారుల ఎంపిక కూడా ఆధార్ కార్డు అలాగే రేషన్ కార్డు కూడా ప్రామాణికంగా తీసుకోవాలి. కాబట్టి ఈ కేవైసీ చేస్తేనే ఇటు రేషన్ సరుకులు వస్తాయి. మరోవైపు ఇటు భవిష్యత్తులో అన్ని పథకాలకు కూడా రేషన్ కార్డుని ప్రామాణికంగా తీసుకున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డుకి ఆధార్ లింక్ చేసుకోవాలి. ఈ కేవైసీ చేసుకోవాలని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే 2 గ్యారెంటీల అమలు కూడా జరిగిపోయింది. కాబట్టి మిగతా గ్యారెంటీల అమలు అంటే ఇటు మహాలక్ష్మి పథకంలో 2500 కావాలన్నా 500కి గ్యాస్ సిలిండర్ గానీ లేకపోతే ఇటు రైతు భరోసా, ఇటు ఏ పథకం తీసుకున్నా కూడా అన్ని కూడా రేషన్ కార్డుకే ముడిపడి ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మనం చూసాం మన ప్రజాపాలనకు సంబంధించి కూడా చాలా వరకు దాదాపు 10 లక్షల పైగా రేషన్ కార్డు సంబంధించి కొత్త రేషన్ కార్డు సంబంధించినటువంటి దరఖాస్తు కూడా వచ్చాయి. కాబట్టి ఇప్పటికే ఉన్న వాళ్ళంతా కూడా ఈ కేవైసీ అప్డేట్ చేసుకోవాలని కూడా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రేషన్ కార్డు అనేది కూడా చాలా కీలకంగా ఉంది. ఎందుకంటే లబ్ధిదారులు కూడా ఎక్కువ రేషన్ కార్డుని అంటే బిలో పవర్టీ వారికి మాత్రమే రేషన్ కార్డు ఇస్తారు. కాబట్టి రేషన్ కార్డు అంటే ప్రతి పథకానికి కూడా రేషన్ కార్డు కీలకం కార్డు ఉంది. కాబట్టి ఈ కేవైసీ అప్డేట్ చేసుకోవడం కూడా ఇటు పౌర సరఫరా అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి దీనికి సంబంధించి కూడా ఇప్పటికే చాలా అంటే చూస్తున్నాం తెలంగాణ వ్యాప్తంగా ఇటు రేషన్ షాపులో కూడా చాలా వరకు అంటే ఇప్పటికే లోకల్ రూరల్ లో కూడా చాలా మంది రేషన్ సరుకులు తీసుకుంటున్న సమయంలోనే అక్కడ రేషన్ డీలర్లు కూడా కేవైసీ అప్డేట్ చేస్తున్నారు. ఇంకా ఎవరైనా చేసుకున్న వాళ్ళంటే ఈ నెల 31లో కూడా చేసుకోవాలి అనేది కూడా ఇప్పటికే పౌర సరఫరా అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇప్పటి వరకు కేవైసీ అప్డేట్ చేసుకున్న వాళ్ళన్నా కానీ ఆధార్ లింక్ చేయడం వాళ్ళన్నా కానీ ధృవీకరణ వేలిముద్రలు కూడా సేకరిస్తారు. కాబట్టి రేషన్ కార్డులకు ఆధార్ లింక్ చేయకపోతే వెంటనే పూర్తి చేయాలని కూడా అధికారులు కూడా చూస్తున్నారు. కాబట్టి ఈ కేవైసీ పూర్తి చేయకపోతే రేషన్ కార్డులు ఇవ్వాలని కూడా రేషన్ సరుకులు ఇవ్వాలని కూడా సివిల్ సప్లై అధికారులు కూడా స్పష్టం చేశారు. కాబట్టి రేషన్ లబ్ధిదారులు వెంటనే ఈ నెల 31వ తేదీలోపు రేషన్ కార్డు ఆధార్ లింక్ చేయాలని కూడా సూచించారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లింక్ చేయాలని కూడా అధికారులు అయితే ఆదేశాలు జారీ చేశారు. సతీష్, అంటే ఇప్పటి వరకు ఎంత శాతం పూర్తయింది, ఇంకా ఎంత శాతం పూర్తి కావాల్సింది?
ఎస్ అది మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటి వరకు అయితే రాష్ట్ర వ్యాప్తంగా 60% అయితే ఇటు ఈకేవైసీ అయితే పూర్తయింది. ఎందుకంటే చాలా వరకు ప్రతి నెల కూడా రేషన్ షాప్ల వద్ద కూడా రేషన్ సరుకులు కూడా చాలా మంది తీసుకుంటారు. ఒకవేళ సిటీలో అంటే చాలా మంది కూడా ఉపాధి నిమిత్తం సిటీ కూడా వస్తారు కావచ్చు, వాళ్ళకు కూడా ఏమి ఇబ్బంది లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా ఇక్కడ దగ్గరలో ఉన్న సెంటర్లు ఏదైతే రేషన్ సరుకుల సెంటర్లు ఉంటాయో అక్కడ కూడా వాళ్ళ ఆధార్ నెంబర్ చెప్పి అలాగే రేషన్ కార్డ్ నెంబర్ చెప్పి వేలు ముద్దల ఆధారంగా అలాగే ఐరిష్ ఆధారంగా కూడా అప్డేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే చాలా వరకు కూడా రేషన్ కార్డు లో కూడా చేర్పులు మార్పులు జరుగుతున్నాయి. ఎందుకంటే కొంతమంది చనిపోయిన వాళ్ళ పేరు తీసేయడం కానీ కొత్త వాళ్ళు ఎంట్రీ చేయడం కానీ కూడా జరుగుతుంది. కాబట్టి దీనిపై మరోవైపు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా కొత్త రేషన్ కార్డులు కూడా ఇస్తామని కూడా స్పష్టం చేసింది. కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు అయితే ఈ కేవైసీ ఎవరైతే అప్డేట్ చేసుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళు అప్డేట్ చేసుకోవాలి. చేసుకుంటేనే రేషన్ షాప్ లో కూడా రేషన్ సరుకులు ఇస్తారని చెప్తున్నారు. ఒకవేళ చేసుకోకపోతే మాత్రం ఈ నెల 31 తర్వాత కూడా ఆ సరుకులు కూడా నిలిపివేస్తారు కాబట్టి వెంటనే చేసుకుంటున్నారు. కాబట్టి ఇప్పటికే మాక్సిమం మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఇటు రూరల్ అంటే గ్రామాల్లో అయితే 60% అయితే పూర్తయింది. ఇంకా సిటీలో ఇంకా ఒక 40% అయితే ఇంకా పూర్తి అవుతుంది. ఈ మేరకు అంటే ఈ నెల 31లో కూడా మిగతా కూడా పూర్తి చేయాలని కూడా ఇప్పటికే అధికారులు కూడా అన్ని రేషన్ డీలర్లకు కూడా సమాచారం ఇచ్చారు. ఎవరైనా ఈ కేవైసీ అంటే ఆధార్ కార్డు కి రేషన్ కార్డు లింక్ చేసుకున్న వారు ఎవరైతే ఉన్నారో అది కూడా పూర్తి చేయాలి. ఇదంతా కూడా రేషన్ షాపుల్లో కూడా సరుకులు తీసుకొని వచ్చినప్పుడు ఆ ప్రాసెస్ అంతా కూడా పూర్తి చేయాలని చెప్తున్నారు. కాబట్టి ఎలాంటి టెన్షన్ కూడా లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదో క్రమంలో వాళ్ళు రేషన్ సరుకులు తీసుకుంటారు. కాబట్టి ఈ నేపథ్యంలో అందరికీ కూడా పూర్తి చేయాలి. ఎవరికైనా అవగాహన లేకుండా కూడా ఇప్పటికే ప్రసార మాధ్యమాలను కూడా ప్రచారం కూడా చేస్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికే అలర్ట్ అయ్యి అందరూ కూడా రేషన్ షాపులో కూడా ఈ కేవైసీ కూడా అప్డేట్ చేస్తున్నారు. కాబట్టి ఈ నెల 31లో కూడా ప్రతి ఒక్కరు కూడా చేసుకోవాలని ఇప్పటికే సూచిస్తారు. కాబట్టి ఒకవేళ మరి ఆ గడువు వేస్తే మరి గడువు డేట్ కూడా పెంచుతారా దానిపై కూడా ఇంకా క్లారిటీ రావుతుంది. ప్రస్తుతానికి అయితే 60% పైగా అయితే ఈ కేవైసీ అప్డేట్ అయితే పూర్తయింది. ఇంకా మిగతా అంటే సిటీలో మాత్రం ఇంకా కావాల్సి ఉంది కొన్ని రేషన్ షాపుల్లో చాలా మంది కూడా లబ్ధిదారులు కూడా. కాబట్టి ఇదంతా కూడా ఈ నెల 31 లోపు కూడా పూర్తి చేయాలని కూడా అధికారులు ఇప్పటికే సూచించడం జరిగింది. కాబట్టి ఈ నెల 31 లోపు అంతా కూడా పూర్తి అయ్యే అవకాశం కనిపిస్తుంది. సందీప్, సతీష్, అంటే కొత్త రేషన్ కార్డులు ఇంకా జారీ చేయలేదు, వాటి ప్రాసెస్ ఎలా ఉంది? ఎస్, మననే మనం చూస్తున్నాం ప్రజాపాలనలో ఇటు 5 గ్యారెంటీలకు సంబంధించిన 50 స్కీమ్ కింద కూడా చాలా వరకు 5 స్కీమ్లకు కూడా దరఖాస్తు చేసుకున్నారు. అందులో భాగంగా కొత్త రేషన్ కార్డులకు కూడా చాలా మంది కూడా అంటే కొత్తగా పెళ్ళైన వారు కానీ విడిగా కాపురం పెడుతున్న వారు కానీ వాళ్ళంతా కూడా కొత్త రేషన్ కార్డు కోసం కూడా అప్లై చేయడం జరిగింది. ఇదంతా ప్రాసెస్ కూడా ఇప్పటికే ఆల్రెడీ డిజిటలైజ్ చేస్తున్నారు. ప్రజాపాలన సంబంధించి 5 గ్యారెంటీల స్కీమ్ కి సంబంధించి కూడా ఇప్పటికే ఈ డిజిటలైజేషన్ కూడా దాదాపు 80% పూర్తయింది. మరో 2-3 రోజులు కూడా అంతా కూడా పూర్తయింది. తర్వాత లబ్ధిదారుల ఎంపికకు కూడా ప్రామాణికంగా రేషన్ కార్డునే తీసుకున్నారు. కాబట్టి కొత్త రేషన్ కార్డు ఇచ్చిన తర్వాతనే మరి యొక్క పథకాలు ఇంప్లిమెంటేషన్ ఉంటుందా లేదనపై కూడా ఇంకా ఆ ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సిన అయితే అవసరం కనిపిస్తుంది. కాబట్టి త్వరలోనే కొత్త రేషన్ కార్డు కూడా విధి విధానాలు కూడా రూపొందిస్తామని కూడా ఆ మంత్రి సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్పష్టం చేయడం జరిగింది. కాబట్టి ఆ త్వరలోనే కొత్త రేషన్ కార్డు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఆ బీఆర్ఎస్ గవర్నమెంట్ లో గత 5 సంవత్సరాలు కూడా ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేని పరిస్థితి. కాబట్టి చాలా మంది కూడా కొత్త రేషన్ కార్డు కోసం కూడా ఎదురు చూస్తున్నారు. కాబట్టి చాలా మంది ఇప్పటికే దాదాపు 10 లక్షల మంది పైగా పాతగా అప్లై చేసిన వారు ఉన్నారు. దాంతో పాటు కొత్తగా రేషన్ కార్డు కోసం కూడా దాదాపు మళ్ళీ 10 లక్షల మంది పైగా లబ్ధిదారులు కూడా మొన్న ప్రజాపాలన దరఖాస్తులో భాగంగా కూడా రేషన్ కార్డు కూడా అప్లై చేశారు. కాబట్టి వీళ్ళందరినీ కూడా లబ్ధిదారుల ఎంపిక కూడా త్వరలో విధి విధానాలు రూపొందించి కొత్త రేషన్ కార్డు కూడా ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. సందీప్, సతీష్, అంటే గడువు సమీపిస్తున్న తరుణంలో డీలర్ షాప్ దగ్గర ఒక్కసారిగా జనం గుమ్మిగూడి అంటే ఈ కేవైసీ చేసేటప్పుడు సర్వర్ బిజీ వస్తే అంటే గడువు పెంచే ఆలోచన ప్రభుత్వానికి ఏమైనా ఉందా? తప్పకుండా ప్రజెంట్ అయితే 60% పైగా ఈ కేవైసీ పూర్తయింది. కాబట్టి నిలవ సరుకులు కూడా చాలా మంది కూడా రేషన్ షాపుల్లో తీసుకుంటారు. కాబట్టి ఆ ప్రాబ్లం ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే దాదాపు కూడా ఈ కేవైసీ అప్డేట్ అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా అవగాహన చేసేందుకు కూడా ఇటు సివిల్ సప్లై అధికారులు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రాసెస్ అంతా కూడా మొదలై దాదాపు 2 నెలలు అవుతుంది. కూడా ఇప్పటికే చాలా మంది కూడా ఈ కేవైసీ అప్డేట్ కూడా పూర్తి చేసుకున్నారు. ఎవరైనా తెలియని వాళ్ళ కూడా వాళ్ళు రేషన్ డీలర్ల ద్వారా కూడా సమాచారం ఇచ్చారు. కాబట్టి ఎంత ప్రాసెస్ అంతా కూడా పూర్తవుతుంది. కాబట్టి ఒకవేళ చేసుకున్న వాళ్ళ కోసం మరి గడువు పెంచుతారా లేదానిపై కూడా ఇంకా
సివిల్ సప్లై అధికారులు చెప్పాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే ఈ నెల 30 మాత్రం ఈ కేవైసీ అప్డేట్ చేసుకోవాలి. ఆధార్ ధృవీకరణ వేలిముద్రలు కూడా సేకరిస్తున్నారు కాబట్టి ఇదంతా ప్రాసెస్ అంతా కూడా ఈ నెల 31 పూర్తవుతుంది కాబట్టి మరి గడువు పెంచుతారా లేదానిపై కూడా ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు ఎవరైనా ఈ కేవైసీ చేసుకున్న వారు ఉంటే రేషన్ షాప్ల దగ్గర రేషన్ డీలర్లు ఈ కేవైసీ అప్డేట్ చేస్తున్నారని కూడా చెప్తున్నారు కాబట్టి దానికి సంబంధించిన ప్రాసెస్ అంతా కూడా పెద్ద టైం ఏం పట్టదు, 5 నిమిషాల్లో అయిపోతుంది కాబట్టి పెద్ద క్యూ లైన్ కూడా ఉండకపోవచ్చు అని కూడా ఇప్పటికి సమాచారం ఉంటుంది. ఎందుకంటే సాధారణంగా వాళ్ళు రేషన్ షాపులలో సరుకులు తీసుకుంటే క్రమంలోనే జస్ట్ 5 నిమిషాల్లోనే అలా వేలిముద్రలు తీసుకుంటారు, ఆధార్ నెంబర్ అలాగే రేషన్ కార్డ్ నెంబర్ ఆధారంగా కూడా ఈ కేవైసీ అప్డేట్ చేస్తారు కాబట్టి 5 నిమిషాల్లో పని పూర్తవుతుంది కాబట్టి పెద్దగా క్యూ లైన్ కూడా ఉండకపోవచ్చు అని కూడా అధికారులు కూడా చెప్తున్నారు. కాబట్టి ఎవరైనా ఈ కేవైసీ అప్డేట్ చేసుకోలేకపోతే మాత్రం ఈ నెల 31 అప్డేట్ చేస్తారని కూడా అధికారులు సూచిస్తున్నారు. సందీప్. రైట్, థ్యాంక్ యూ సతీష్.